ఎవరైనా మెట్రో రైల్లో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక చాలా యూస్ఫుల్ నోటిఫికేషన్ అనమాట. మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th April 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ ద్వారా ఈ యొక్క మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు బల్క్ హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులు అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్. దీనికి 50,000 నుండి 1,60,000 ఫర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. దీంట్లో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 21 నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఫీల్డ్ డొమైన్లో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎవరైతే బీఈ బీటెక్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 50 to 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సెకండ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ. దీనికి కూడా మనకి 50,000 నుండి 1,60,000 ఫర్ మంత్ వస్తుంది. 6 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి కలిపి. ఎవరైతే బీఈ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ తర్వాత కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. దాంట్లోనే భాగంగా మనకి అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్ టీమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి కూడా బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్ కోసం. దీనికి కూడా సేమ్ ఏజ్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫోర్త్ పోస్ట్ విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉందన్నమాట. 50,000 నుండి 1,60,000 వరకు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ అనమాట. 50 to 1,60,000 వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే సీఏ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ నాన్ టెక్నికల్ రోల్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ ఆర్కిటెక్చర్ రోల్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ రోల్స్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ ఉంది. తర్వాత వచ్చేసి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టుల విషయానికి వస్తే గైస్ మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీరింగ్ ఎస్ఎన్టీ, స్టేషన్ కంట్రోల్ కమ్ ట్రైన్ ఆపరేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 33,000 నుండి 70,000 ఫర్ మంత్ శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క 3 పోస్టుల కోసం. తర్వాత వచ్చేసి అకౌంట్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25,000 నుండి 51,000 వరకు అయితే వస్తున్నారన్నమాట. 3 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెయింటైనర్ అండ్ ఎలక్ట్రికల్ మెయింటైనర్ ఎస్ఎన్టీ 19,500 నుండి 39,000 వరకు అయితే శాలరీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఐటీఐ నుండి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు, మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే ఒకసారి రిఫర్ చేయండి. మీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మనం అప్లై అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే కనుక ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్లో మనము జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ పెడతారు, సిబిటి ఎగ్జామ్. అది క్లియర్ అయిన తర్వాత మనకి జాబ్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఎగ్జామినేషన్స్ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట వేరియస్ లొకేషన్స్లో. అక్కడికి వెళ్ళి అయితే మనము ఎగ్జామ్స్ అనేది కూడా అటెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒక పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. శాలరీ రేంజెస్ కూడా మనకి ఇక్కడ ప్రాపర్గా అయితే పెట్టడం అయితే జరిగింది. మంచి శాలరీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఈ యొక్క కంపెనీలో. తర్వాత రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటారనమాట. ఆన్లైన్ ద్వారా అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. దానికి సంబంధించిన కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.